హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహన్య వరల్డ్. నేను మీకోసం ఒక స్వీట్ తయారు చేస్తున్నా. దాని పేరు గోధుమ రవ్వ కేసరి. దానికి కావాల్సింది ఒక గ్లాస్ గోధుమ రవ్వ, ఒక గ్లాస్ షుగర్, హాఫ్ గ్లాస్ బెల్లం, 2 గ్లాస్ వాటర్, కొంచెం నెయ్యి, కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్, 4-3 ఎలాచి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడైన తర్వాత గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, అది అందులో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత 2 గ్లాస్ వాటర్ అందులో వేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుతూ ఉండగా ఆ వాటర్ అన్ని మొత్తం అయిపోతాయి. అయిపోయిన తర్వాత షుగరు, బెల్లం వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ బెల్లం చెప్పాను కదా ఫ్రెండ్స్, అది 100 గ్రామ్స్ అన్నా 150 గ్రామ్స్ అన్నా పడుతుంది మనకి. అది మనం స్పూన్ పెట్టి తిప్పుతున్నప్పుడు బెల్లం అనేది పాకంలాగా స్ప్రెడ్ అవుతుంది. అంటకుండా తిప్పుతూ ఉండాలి గిన్నెకి. మొత్తం పాకంలో స్ప్రెడ్ అయింది. ఇందులో మనం ఈలోపు పక్కన ఒక చిన్న బాండీ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్నాను చూసారా ఫ్రెండ్స్. ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. పక్కన ఏలాచి చిదిమి పెట్టుకున్నా. తర్వాత వేలాచి వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది ఏలాచి వేసుకుంటే. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అయిపోయింది. స్వీట్ని చిన్న బౌల్లో తీసుకుని మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పుని డెకరేషన్ చేయాలి. చేసిన తర్వాత ఎలా ఉంది ఫ్రెండ్స్ నా స్వీటు? మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ చేసి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో క్యూట్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్.